అనగనగా ఒక చిన్న పల్లెటూరు ఉండేది. ఆ ఊరిలో 5గురు మంచి స్నేహితులు ఉండేవారు. వాళ్ళు చాలా చురుకైన పిల్లలు. ప్రతిరోజు కలిసి స్కూలుకు వెళ్ళేవారు. సాయంత్రం ఊరి బయట ఆటలు ఆడేవారు. బాలు వాళ్ళందరిలో కొంచెం ఎక్కువ సున్నితమైన మనసున్న అబ్బాయి. ఆ ఊరి బయట ఒక చిన్న పూరి గుడిసె ఉండేది. ఆ గుడిసెలో ఒక ముసలావిడ ఒంటరిగా ఉండేది. ఆమెకు కుటుంబం లేదు, బంధువులు కూడా లేరు. అందుకే ఆ ఊరిలో వాళ్ళు ఆమెతో మాట్లాడేవారు కాదు. రోజులు అలా గడుస్తుండగా ఒకరోజు ఊరి పెద్ద ఒక ప్రకటన చేశాడు. నేను ఒక సామెతను నోటీస్ బోర్డుపై వ్రాస్తున్నాను. వచ్చే ఆదివారం దాని అర్థం చెప్పిన వారికి చక్కటి బహుమతి ఇస్తాను అని ఉంది. ఊరు మొత్తం ప్రయత్నం మొదలుపెట్టింది. పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులను, స్కూల్లో టీచర్లను కూడా అడిగారు. కానీ ఆ సామెత అర్థం ఎవరికీ సరిగ్గా తెలియలేదు. ఒకరోజు సాయంత్రం బాలు స్కూలు నుండి వస్తూ ఒక దృశ్యాన్ని చూశాడు. ఒక అవ్వ నీళ్లు మోస్తూ కష్టపడుతుంది. బాలు వెంటనే వెళ్ళి ఆమెకు సాయం చేశాడు. అవ్వ చిరునవ్వుతో బాలుని పక్కన కూర్చోమంది. ఆమె పాత రోజుల కథలు చెప్పింది. ఊరి జీవితం గురించి కూడా మాట్లాడింది. పాత సామెతల గురించి కూడా బాలుకి వివరించింది. అప్పుడే బాలుకి నోటీస్ బోర్డుపై ఉన్న సామెత గుర్తుకు వచ్చింది. అవ్వను అడిగాడు. అవ్వ నవ్వుతూ ఆ సామెతకు అర్థం చెప్పింది. బాలు సంతోషించాడు. ఆదివారం వచ్చింది. ఊరి వారందరూ పెద్ద మర్రి చెట్టు కింద చేరారు. ఆ ఊరి పెద్ద ఎవరికైనా సమాధానం తెలుసా అని అడిగాడు. ఎవ్వరూ మాట్లాడలేదు. అప్పుడే బాలు ముందుకు వచ్చాడు. ధైర్యంగా ఆ సామెతకు అర్థం చెప్పాడు. ఆ ఊరి పెద్ద బాలుకి బహుమతి ఇచ్చాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అందరూ బాలుని అడిగారు, నీకెలా తెలుసు అని. బాలు గుడిసె వైపు చూపిస్తూ చెప్పాడు, అవ్వ చెప్పింది అని. ఆమె చాలా తెలివైన ఆమె అని చెప్తాడు. ఆ మాటలు విన్న ఊళ్ళో వాళ్లకు సిగ్గేసింది. ఆ రోజు నుండి అవ్వతో మాట్లాడడం మొదలుపెట్టారు. అవ్వకు ఆహారం తీసుకెళ్లారు, ఆరోగ్యం చూసుకున్నారు. ఒంటరిగా ఉన్న గుడిసె ఇప్పుడు నవ్వులతో నిండిపోయింది. ఈ కథలో నీతి ఏమిటంటే, మౌనంగా ఉన్న వారిలోనే గొప్ప జ్ఞానం దాగి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.